గైస్ ఇది మనకి చాపరాయి వాటర్ ఫాల్స్. ఇక కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక నెక్స్ట్ వచ్చేసి పద్మాపురం గార్డెన్స్ చూద్దాం. పోయి పద్మాపురం గార్డెన్స్ ఇప్పుడైతే మనం విజిట్ చేయడానికి పోతున్నది. ఈరోజు మండే, అంత క్రౌడ్ ఉండదు. సాటర్డే సండేస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ అరకు కనబడుతుంది కదా, ఫొటోస్ అయితే దిగుతున్నారు చాలామంది. ఫొటోస్ తీయడానికి వస్తారు చాలామంది. అయితే అరకు స్టేషన్, రైల్వే స్టేషన్ చూపిద్దామని లోపలికి వచ్చా. చెట్లు అయితే సూపర్ పెంచారు ముందు, పెద్ద పెద్ద చెట్లు. ఏంటి ఈక్లిస్ అనుకుంటా. థ్యాంక్ యూ. ఇది పద్మాపురం గార్డెన్స్కి వెళ్ళే రూట్. ఇటేమో అరకు వ్యాలీ, మన రూము, హోటల్ రూమ్. పద్మాపురం గార్డెన్స్ చూసుకొని వెళ్ళిపోదాం. చాక్లెట్, ఇది ఫ్యాక్టరీ. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు పద్మాపురం గార్డెన్స్ అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం మొత్తం. పద్మాపురం గార్డెన్స్ బొటానికల్ గార్డెన్స్. ఇది అరకు వ్యాలీ. లోపలికి వెళ్దాం. టికెట్ ఎంట్రీ ఉందనుకుంటా దీనికి కూడా. ఎట్లా ఉంటుందన్న లోపలికి వెళ్ళి చూద్దాం. Adult 60 rupees, children 30 rupees. Visiting 8:30 AM to 5 PM. Visiting hours అయితే అది. ఇక్కడ ఒక చోట ఉంది. ఎంత? 2-వీలర్కి ఎంట్రన్స్ ఇది. టికెట్ పద్మాపురం గార్డెన్స్కి, బొటానికల్ గార్డెన్కి వెల్కమ్. ఇప్పుడైతే చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉందన్నది. టాయ్ ట్రైన్స్ ఇవన్నీ కామన్. గార్డెన్ ఎట్లా ఉందన్నది జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి లోపలికి అయితే వచ్చాను. ఐ లవ్ ఇండియా ఎంట్రన్స్లోనే ఇది ఉంది. ఆ తర్వాత ట్రైన్ టైప్లో ఇది ఒకటి ఉంది. కాకపోతే లోపల తిరగడానికి మనకి ఇది ఉంటే బాగుండేది. వెహికల్ ఎలా ఉండే, ఇది చాలా దూరం ఉంది వెళ్ళడానికి. అయితే లోపల తిరగడానికి ఇక్కడ ఎంట్రీ ఫీజెస్ అవి చూడొచ్చు. లోపల బొటానికల్ గార్డెన్ అని ట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ ట్రీస్. ఇక మొత్తం అయితే చూడొచ్చు ఎట్లా ఉందన్నది. గార్డెన్లో ప్లాస్టిక్ ఉపయోగించరాదు కదా, అది అదే కదా, ప్లాస్టిక్దే. ప్లాస్టిక్ పర్యావరణ సేఫ్టీ కోసమే కదా చదువుతుంది. ఇదంతా బొటానికల్ గార్డెన్. తిరుగుతూ కూర్చోవచ్చు ప్రశాంతంగా ఇక్కడైతే. మంచిగా ఉన్నాయి కొటేషన్. చెట్టు నీడ చల్లదనం.
చాలా పెద్దగా ఉంది ఇది. డ్రోన్ షాట్ తీస్తే బాగుంటుంది కానీ డ్రోన్ ఏమో హ్యాండ్ ఇచ్చే, లేకపోతే సూపర్ షాట్స్ అయితే మీకు చూపించేవాడిని. మొత్తం అది ఇదే గార్డెన్. తిరిగితే చాలా ఉంది, ఎక్కువ లెంత్ ఏమీ ఉండదు. పద్మాపురం గార్డెన్స్కి ఎట్లా రావాలన్నది చూడండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక బొటానికల్ గార్డెన్ అంటే ఇక ఫొటోస్ షూట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక మొత్తం ఫొటోస్ అది దిగడానికి. ఓహో, ఇక్కడ సూపర్ ఫొటోస్ వస్తాయి. పచ్చగా లోపలైతే బాగుంది. ఇది పైనాపిల్ చెట్టు. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ దీనికి కాయ కూడా ఉంది. చూపిస్తా చూడండి, కింద కనిపిస్తుందా? అది పైనాపిల్, అదే పండింది అనుకుంటా. ఇక ఇక్కడ చెట్లు, వాటి ఫొటోస్ అయితే దిగుతున్నారు, అక్కడ చూడొచ్చు. ₹60 ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్కి. చిల్డ్రన్కి కూడా 30 అదే ఛార్జ్ చేస్తున్నారు. ఫోటోషూట్స్కి బాగుంటుంది ఇది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మంచిగా డెకరేట్ చేసి ఉన్నాయి. డైనోసార్స్ ఉన్నాయి. డైనోసార్స్ అంటే రియల్ కాదు. ఇక్కడ చూడొచ్చు, వ్యూ చూడండి ఎట్లా ఉందో. తిరుగుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి. షార్ట్ కట్ ఏమైనా ఉంటే చూసి ఇంకా రోడ్కి వెళ్దాం. మొత్తం చూడొచ్చు మీరు. చూసినంతవరకు గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంది. కొటేషన్స్ పాస్ చేసి చదువుకోండి, మంచిగా ఉంది. ₹60 ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలందరూ ఆడుకోవడానికి మన వాళ్ళే స్టంట్ చేస్తున్నారు. మామిడికాయ చెట్టు 2 అయితే కింద పడ్డాయి. మరి నాకైతే ఏం కనపడలే, ఇంకా పైన ఉన్నట్టుంది. ఫోటోషూట్కి మంచిగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. చేపలు, జలకన్యలా, అంతేనా? మీకేంది కాళ్ళు ఉన్నాయి మరి? చూడొచ్చు గార్డెన్లో శివుడు, పార్వతి
స్టెప్, శివుడు పార్వతి స్టాచ్యూ ఉంది. ఈ బొటానికల్ గార్డెన్ పద్మాపురం గార్డెన్స్ కూడా అంటారు. గులాబీ పూల చెట్లు మొత్తం అయితే ఉన్నాయి. ఫొటోస్ అయితే దిగడానికి అయితే సూపర్ ఉంటుంది. బొటానికల్ గార్డెన్ ఈజ్ కంప్లీట్ చేద్దాం. ఇంకా టాయ్ ట్రైన్ ఉంది ఎదురుగా చూడండి. స్టార్ట్ అయిన ప్లేస్కి అయితే వచ్చా. మొత్తం తిరిగి ఇది ఇక బొటానికల్ గార్డెన్ అయితే. ఇక్కడ ఫోటో తీస్తే సూపర్ ఉంటుంది. ఈ వ్యూలో చూడొచ్చు ఎట్లా ఉందన్నది. పనసకాయ చెట్టు ఇది చూసారా? ఇదిగోండి పనసకాయలు ఎట్లా ఉన్నాయి చూడండి. ఆఫీస్ రూమ్, టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి. టాయ్ ట్రైన్ ఉంటుంది ఎంట్రన్స్లో, దాని పక్కనే. మార్నింగ్ 10 అయింది టైం. ఈరోజు మండే కావడం వల్ల అంత క్రౌడ్ లేదు. సాటర్డే సండేస్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఇక టాయ్ ట్రైన్ అయితే కూర్చోడానికి ఉంది లోపల. మంచిగా చేశారు. టైర్లతో వెళ్తుంది ఇది. కావాలి కింద ఇంజన్ ఏంది, ట్రాక్టర్ ఇంజన్ అనుకుంటా. ఇక ఇది ఫైనల్ కంప్లీటెడ్. టాయ్ ట్రైన్కి ఫ్రీ వచ్చేసి 60-30. ఇక కంప్లీట్ బ్యాక్కి వెళ్తున్నా. ఇంకా ఈ బొటానికల్ గార్డెన్ అయితే కంప్లీట్. భయపడిందా లే, మనం భయపడుతుందా? పద్మాపురం గార్డెన్స్ అయితే కంప్లీట్గా ఇంకా బ్యాక్కి వెళ్దాం. ఇది ఇక మొత్తం అయితే పద్మాపురం గార్డెన్స్. ఇంకా పాస్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం విజిటింగ్కి.